వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారు కదా. నేను కూడా బాగున్నాను. ఏంటిది అనుకుంటున్నారా, నా కోసం మా అమ్మాయి ప్రిపేర్ చేసిన ఒక గ్రీటింగ్ కార్డు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఏం కూర తింటావు అంటే ఆలూ ఫ్రై అని చెప్పింది. ఇంకా తను వచ్చాక వేడిగా వంట చేస్తున్నాను అనమాట. సడన్గా వచ్చి అమ్మ యూ హ్యావ్ అ సర్ప్రైజ్ అని ఇచ్చింది. ఎందుకమ్మా అంటే బికాజ్ ఐ లవ్ యూ అని చెప్పింది. అదేంటమ్మా, నేను రాత్రి కదా చితక్ కొట్టేసాను నిన్నంటే నాకు నువ్వు కొట్టినా నవ్వు వస్తుంది అని చెప్పింది. ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు. ఈ డిజైన్ ఎక్కడ చూసావు, ఇలా చేయాలని నీకు ఎవరు చెప్పారు అంటే నువ్వు ఒకసారి నా ఫాదర్స్ డేకి చేయించావు, నాకు గుర్తుంది అని చెప్పింది అనమాట. పర్వాలేదులే, బాగానే గుర్తుపెట్టుకుంది అనుకున్నా. సో ఈవినింగ్ అరౌండ్ 4 o'clock నేను హెయిర్కి హెన్నా అయితే పెట్టేసుకున్నాను. నాకు యూజువలీ ఏంటవుతుందంటే సండేస్ కానీ వీక్ డేలో మార్నింగ్ టైమ్స్ అవ్వదు. ఈవినింగ్ దీపం పెట్టడానికి ఎలాగో మనం స్నానం చేస్తాం కదా, అసలు మా ఇంట్లో ఒప్పుకోరు ఈవినింగ్ టైం హెయిర్ మీద వాటర్ పోసుకోవడం. అప్పుడప్పుడు కొన్నిసార్లు నేను సిచ్యువేషన్ని కాంప్రమైజ్ చేస్తూ ఉంటాను. అలాగా క్రాకరీ యూనిట్ని ఈ కాక్రోచ్ డిస్ఇన్ఫెక్టెంట్ చేసిన తర్వాత ఆయింట్మెంట్ పెట్టి వెళ్ళారు. సో లోపలంతా చాలా డస్ట్ ఉందన్నమాట, అందుకని క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఇలాగా ఒకటే యూనిఫామ్గా రన్నర్స్ కొనేసుకున్నాను. మా గృహప్రవేశం ముహూర్తం అన్నీ పెట్టినప్పుడే నాకు ఎన్ని కావాలి ఏంటి అని చూసుకుని సో అన్నీ కట్ చేసి వేసేసుకున్నా. మరి పైన వేయలేదు ఎందుకు అని అంటారా, ఎండింగ్ వరకు చూడండి తెలుస్తుంది, రీజన్ చెప్తాను. సో అదంతా డస్టింగ్ చేసేసుకుని ప్లేట్స్ అన్నీ కూడా ఎక్కడవక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో ఎలాగో అది సర్వ్ చేసేటప్పుడు కడుక్కునే సర్వ్ చేసుకుంటాం కాబట్టి నా అవతారం నా వాలకం చూసి దడుచుకోకండి, భయపడకండి. కొంచెం ఇప్పుడిప్పుడే గ్రేయింగ్ అనమాట హెయిర్, అందుకని సో లోపలన్నీ క్లీన్ చేసుకుని బయట ఎక్స్టీరియర్ కూడా కోలిన్తో స్ప్రే చేసేసుకుంటున్నాను. అంతే, చకాచక్ మెరిసిపోతూ ఉంటుంది. ఇంకా దివాళీ క్లీనింగ్ దాకా అవసరం లేదు. 20 డేస్కి అలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా ఇల్లు బాగుంటుంది. ఒకళ్ళ కోసం అని నేను చేయను, యూజువల్లీ నాకు చేయాలి అనిపించినప్పుడు చేస్తా. ఈ టోటల్ యూనిట్ నాకు ఒక 1/2 hour to 1 hour పడుతుంది. డీప్ క్లీన్ చేయడం అంటే మొత్తం కప్స్ అన్నీ కడిగితే మాత్రం ఒక హాఫ్ డే పట్టేస్తుంది. లేదు అంటే 1/2 hour to 1 hour చేసేసుకోవడమే. సో దీని కింద నార్మల్గా స్టోరేజ్ ఉంది. అక్కడ యాక్చువల్గా స్నాక్ కౌంటర్లా పెట్టించుకున్నా, అంటే లైక్ క్లోజ్డ్ యూనిట్ ఉంటుంది. దాంట్లో ప్రస్తుతానికైతే ఈ యూజ్ అండ్ త్రోవి ట్రావెల్కి ఇచ్చేవి అవి పెట్టానమాట. దాన్ని పెద్దగా క్లీన్ చేసే పని ఏం లేదని అది నేను మీతో షేర్ చేయలేదు. ఓన్లీ పైన 3 rows మాత్రం చేశాను. ఇందాక ఇక్కడ రన్నర్స్ ఎందుకు వేయలేదో చెప్తాను. వీటి లోపల లైట్స్ పెట్టించుకున్నాను అనమాట. పర్టికులర్గా పై దాని మీద ఉంటుంది. ఆ ఫోకస్ లైట్ పడినప్పుడు ఈ గ్లాస్లో నుంచి సీ-త్రూ గ్లాస్ కాబట్టి కింద షెల్ఫ్ మీద కూడా లైటింగ్ పడి చాలా ప్రెటీగా అనిపిస్తుంది, అందుకని. సో ఇప్పుడైతే మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను. నన్ను అందరూ హోమ్ టూర్ అడిగారు లైవ్లో అండ్ కమెంట్స్లో కూడా ఒకళ్ళిద్దరు. అంటే నాకు పెద్దగా ఏం లేదు చూపించడానికి అని అనిపిస్తుంది. నేను సీడ్స్ ఉంటాయి కదా, మన శంకుపూలు కానీ తులసివి కానీ కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఈ కార్నర్లో స్పేస్ కొంచెం ఉంది. ఈ నట్ క్రషరు ఎక్కడ పడితే అక్కడ పెట్టి వెతుక్కునే కంటే కార్నర్లో పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు కస్టర్డ్ అవి చేసుకున్న పుడ్డింగ్ కానీ ఈజీగా ఉంటుందని అక్కడ పెట్టాను అనమాట. ఎక్కువ డిన్నర్ సెట్స్ అవేమి పెట్టుకోను, నేను ఐకియా నుంచి కొన్నదే పెట్టుకున్నా. ఎందుకంటే యూజువల్లీ 99% మా ఇంటికి వచ్చే వాళ్ళందరూ మా వాళ్ళే ఉంటారు. ఓన్లీ ఫ్రెండ్స్ లైక్ బాగా కావాల్సిన వాళ్ళు కొలీగ్స్ ఎవరైనా వస్తేనే డిన్నర్ సెట్ తీస్తాం అనమాట. సో చెప్పాను కదా, పైన ఫోకస్ లైట్ వేయడం వల్ల ఆ గ్లాస్ నుంచి కింద దాని వరకు మనకి ఎఫెక్ట్ అయితే అయ్యి బాగా కనిపిస్తుంది. అందుకని మిగతా వాటిలో రన్నర్ వేయలేదు. ఇదన్నమాట మాకు చిన్న వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు కదా, నేను కూడా బాగున్నాను. నేను మొన్న మా మమ్మీని తీసుకొని ఏవో చిన్న కొనుక్కోవాలంటే డిమార్ట్కి తీసుకెళ్ళమని అడిగింది. గ్లాస్ బాటిల్ సెట్ ఆఫ్ 4 అవి వస్తాయి కదా, సరే అని తీసుకెళ్ళాను. మనం ఆగుతాం ఏంటి, షాపింగ్ అన్నా ఏమైనా కొనాలన్నా చేతులు అసలు ఆగమన్నమాట. డబ్బులు నిలవండి, లక్ష్మీదేవి ఓ దగ్గర కుదురుగా కూర్చోనివ్వండి. నేను సో ఏమేమి కొన్నానో చూపిస్తాను. ఏమేమి అనే కంటే కొంచెమే కొనుక్కున్నాను. బడ్జెట్ బట్టలు కొనేసి అన్ని కొనేస్తే బడ్జెట్ ఉండట్లేదు. జోక్స్ అపార్ట్, అవసరమైన వరకే తెచ్చా అనమాట. ఈ బుడ్డి షార్ట్స్ క్లాత్ బాగుంటుంది, అన్ని బాగోవు. మళ్ళీ చెప్తాను, కుప్పలో ఉంటాయి కదా, చూసుకుని క్లాత్ చెక్ చేసుకుని తెచ్చుకుంటే షార్ట్స్ బాగున్నాయి అనమాట. సో మీరు ఎప్పుడైనా డీమార్ట్లో బట్టలు కొంటే గనక
చెక్ చేసుకుని కొనేటప్పుడు ఏజ్ కూడా 1-2 సైజెస్ ఎక్కువ కొంటేనే పర్ఫెక్ట్ గా ఉంటాయి వాళ్ళకి కిడ్స్ విషయంలో. ఈ షార్ట్స్ పిచ్చి ప్రణవ్యకి అక్కడవి నచ్చుతాయి దానికి ఆ ప్రింట్స్. సో చెక్ చేసి ఈ మోడల్ ఆల్రెడీ స్కై బ్లూ అండ్ లైట్ బ్లూ వాడింది, అవి కావాలని అడిగితే తెచ్చా. ఎంత అనుకున్నారు ఇవి? 99 రూపీస్ అంతే. ఇది చాలా బాగుంటుంది కూడాను, వేసుకుంటే ఏదో ఒక టీ షర్ట్ వేసుకొని ఇంట్లో తిరగడానికి. ఇది ఒక షార్ట్ అండ్ ఇది ఒక కాటన్. ఇది మంచి హాస్పిటల్ బ్లూ. నాకు ఎప్పుడు ఈ బ్లూ చూసినా హాస్పిటల్ బ్లూ అనే గుర్తొస్తుంది. ఇది ఒక లవ్లీ గ్రీన్ కలర్, దాని మీద ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చి ఉన్నాయన్నమాట. మీకు ఇది డార్క్ గ్రీన్ లా అనిపిస్తుంది కానీ బయట ఇది నార్మల్ గ్రీన్ అన్నమాట. అండ్ ఈ డీటెయిలింగ్, లేస్ డీటెయిలింగ్ చాలా ముద్దుగా ఉంటుంది. నాకు కిడ్స్ బట్టలు అంటే ఎంత ఇష్టం అసలు, చాలా బాగుంటున్నాయి. అండ్ నేను ఇంకోటి కొన్నాను. మా దివాన్ మీకు ఎప్పుడైనా లివింగ్ రూమ్ మీద ఇలా కెమెరా పెట్టినప్పుడు ఈ వార్లీ ప్రింటెడ్ దివాన్ దుప్పటి చూస్తారు కదా, సేమ్ అదే కలర్ లో కూడా మంచం రిలేటెడ్ మ్యాచింగ్ సెట్టే ఉంది. అది బోర్ అనిపించింది మెరూన్, అందుకని ఈ పర్టికులర్ బ్లూ, ఇండిగో బ్లూ చాలా బాగుంది. ఈ వైట్ మీద ప్రింట్. మరి ఇవి వాష్ చేశాక ష్రింక్ అవుతాయా ఎలా ఏంటి తెలీదు. క్వీన్ సైజ్ ఇది. 399 కి బ్లాంకెట్ వస్తుంది. పిల్లో కవర్స్ మళ్ళీ పిల్లో కవర్ సెక్షన్ కి వెళ్ళి సెట్ చేసుకోవాలి మనమే. సో ఈ పిల్లో కవర్స్ ఈచ్ వచ్చి 69 రూపీస్ అనమాట. పర్లేదు, 600కి ఒక బెడ్షీట్ వచ్చేస్తుంది విత్ పిల్లో కవర్స్. అండ్ దట్ ప్యూర్ కాటన్, ఇది బండగా కూడా ఉంది. సో నాకు ఈ ప్రింట్ వైజ్ అదంతా కూడా నచ్చి నేను ఇది తీసుకున్నా. ఒకసారి ఈ బ్లాంకెట్ చాలా పెద్దగా బరువుగా కూడా ఉంది, ఓపెన్ చేసి చూపిద్దామంటే. వేసినప్పుడు ఎప్పుడైనా క్లిప్ కూడా షేర్ చేస్తాం. అమ్మో చాలా బరువుగా ఉందండి. సో ఇలా అన్నమాట బ్లాంకెట్. ప్రిటీగా ఉంది చూడడానికి నా కళ్ళకైతే, అందుకని ఈ బెడ్షీట్ తీసుకొచ్చా. ఇవి చాలా రోజుల నుంచి చూస్తున్నాను కానీ అంత అవసరం ఇప్పుడు మన ఇంట్లో బోల్డ్ ఉన్నాయిలే అనిపించింది. బట్ ఈసారి ఆగలేదు. నాకు ఏదైనా చిన్న చిన్న క్వాంటిటీస్ లో ఫుడ్ మిగిలిపోయింది అనుకోండి, ఆర్ ఏదైనా కొంచెం పెరుగు తోడుపెట్టినా, అలాంటప్పుడు మూతలు కనిపించడం లేదు. అసలు ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక చాలా చెక్ చేసుకోవట్లేదు ఏమున్నాయి, ఏమి ఎక్కడ ఎలా ఎవరికైనా ఇచ్చానా, రిటర్న్ తెచ్చుకున్నానా, లేకపోతే అసలు మిస్ప్లేస్ అయిపోయాయా అవి. అందుకని చెప్పి ఈ ప్లేట్స్ ఒక్కొక్కటి 49. ప్రస్తుతానికి అయితే ఒక 4 కొన్నాను. బాగున్నాయి, పనికొస్తాయి అనిపిస్తే అప్పుడు కావాలంటే తెచ్చుకోవచ్చు అని. సో చాలు, 4 అయితే 4 కంటే అవసరం ఉండదు నాకు. అందుకని ఇవి ఒక 4 తీసుకున్నా. 49 ఈచ్. తర్వాత ఈ స్నాక్స్ లాంటివి తినడానికి ఆర్ ఇడ్లీ సాంబార్ ప్రణవ్యకి పెట్టడానికైనా ఇలాంటి చిన్న చిన్న పాస్తా బౌల్ లాంటివి నా దగ్గర అసలు ఏం లేదు. ఏదైనా మిక్చర్ పెడుతుంటే వెడల్పు ప్లేట్స్ లో ఉండడం లేదు, తినడానికి తనకి రావట్లేదు. జస్ట్ సింపుల్ గా కూరన్నం అలా పెరుగన్నం కలిపేసి ఇవ్వడానికి ఉంటాయి. మా పాప ఒక కప్ లో అన్నం కలిపిన తర్వాత మళ్ళీ అందులో తిందు. మనం చూడండి హోటల్కి వెళ్ళి బఫే తిన్నప్పుడు ప్లేట్స్ మార్చుకుని తింటాం, తను అలాగే తింటుంది. ఇందులో కూర కలిపితే మళ్ళీ కొత్త దాంట్లో పెట్టాలి. అట్లీస్ట్ తన వరకైనా యూజ్ అవుతాయని ఈ డీప్ బౌల్స్ లాంటివి తీసుకొచ్చాను. సో 2 ఇంచెస్ 1.5 ఇంచ్ డెప్త్ ఉంది. ఇది చక్కగా మీరు కిడ్స్ కి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయొచ్చు. గెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి స్నాక్స్ పెట్టచ్చు వీటిలో. ఇది 69 రూపీస్ ఈచ్. 4 తీసుకున్నా. ఇవి కూడా 4 కంటే ఒకేసారి రారు కదా ఎవరైనా, ఆ ఉద్దేశంతోనే ఆలోచించి ఒక చిన్న డీమార్ట్ హాల్ అనమాట. ఇంకేం కొనలేదు నేను డీమార్ట్ లో. గ్రాసరీ అవి తగ్గించాం అనమాట డీమార్ట్ లో తెచ్చుకోవడం. సో ప్రస్తుతానికైతే ఇది డీమార్ట్ హాల్. ఒక యూనిట్ చూసారు కదా, ఆ క్లిప్ కంటిన్యూషన్. డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత కిచెన్ అయితే కంపల్సరీగా కడిగేయడం కానీ కోలిన్ స్ప్రే చేసైనా చేస్తాను. ఇక్కడైతే కడిగేసి ముగ్గు కూడా పెట్టాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 4 o'clock లేచి ఈ ఐరన్ బట్టలు అవి నైట్ 9 అలా వస్తాయి మాకు. సో అవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ మైండ్ సెట్తో అన్నీ సర్దుకుని దోశకి ఇక్కడైతే రాగులు జొన్నల దోశకి నానపెట్టుకున్నా. నేను పొటల్స్ తీసుకొచ్చాను లాస్ట్ టైం సంత నుంచి. సో ఇవైతే కుక్ చేద్దాం 1 week అయిపోయింది తెచ్చి అని చెప్పి లంచ్లోకి పొటల్స్ కర్రీ, చపాతీ అండ్ రైస్ చేశాను అనమాట. సో నాకు ఎలాగో నాది జొన్న అన్నం సపరేట్ ఉంటుంది, వీళ్ళిద్దరికీ కలిపి వండేసాను.
మంచిగా పూజ అయితే అయ్యింది. మా మేడ్ ఈ మధ్య ఏంటో తులసి మాల కట్టుకోమని ఆకులు తెచ్చిస్తోంది. అది కడితే చిన్నదవుతుందనమాట. రామ్ పరివార్ నాకు సెట్ లాగా ఒకటి ఉంటుంది ఇత్తడి విగ్రహం. అందులో ఆంజనేయ స్వామి కూడా ఉంటారు కాబట్టి వేసేస్తున్నాననమాట. ఈ విధంగా అయితే పూజ అంతా చేసుకున్నాక వంట అయితే స్టార్ట్ చేసేసాను. ప్రణవ్యకి ఒక పక్క పెసరట్టు వేసిస్తున్నాను. ఎగ్జామ్ ఉంది వాళ్ళ ఎన్వైర్న్మెంటల్ సైన్సెస్. దాంతోపాటు మాకు కూడా అదే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇక్కడైతే ఆయిల్‌లో జీలకర్ర అండ్ ఆవాలు మాత్రమే యాడ్ చేసుకొని ఆయిల్‌కి ఈ మస్టర్డ్ ఫ్లేవర్ అంతా పట్టేసాక ఇప్పుడు బంగాళదుంప, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకుంటూ ఉండడమే. పొటల్స్ కూడా కట్ చేసి, కొంతమంది పొటల్స్‌కి స్కిన్ తీస్తారు. నేనైతే తీయను, ఎందుకంటే కుక్కర్‌లో కుక్ చేస్తాను కాబట్టి ఉడికిన తర్వాత కొంచెం పైన టెక్స్చర్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఉప్పు, పసుపు, కారం, ఫ్లేవర్ కోసం కొంచెం గరం మసాలా, మీకు ఇష్టమైతే అల్లం పేస్ట్లా చేసేసుకోవచ్చు. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, గ్రేట్ చేసైనా వేసుకోవచ్చు. సో ఫ్లేవర్ కోసం మాత్రమే నేను మసాలా పౌడర్ ఇంట్లో చేసుకుంది యాడ్ చేసుకుంటాను. దీనికి ఒక చిన్న టీ గ్లాస్కి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి పెట్టానన్నమాట. మార్నింగ్ టైం కదా, లంచ్ బాక్స్ లేకపోయినా మా హస్బెండ్కి ఇవ్వాలి. మా పాపకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ పెట్టి బస్లో తినడానికి స్నాక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఒక్కొక్క రోజు ఇంట్లో టిఫిన్ తినకపోతేనే టిఫిన్ ప్యాక్ చేస్తాను. తను చెప్పిందనమాట, స్కూల్‌కి టిఫిన్ వద్దు, నాకు ఇంట్లో తినేసి వెళ్తాను అని. సో పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చాలా బేసిక్‌గా ఉంటుంది మార్నింగ్ టైము. నా ఫుడ్ వచ్చేటప్పటికి నేను మాత్రం ఎక్కువ నాతో పాటే వీళ్ళకి పెడుతున్నాను కాబట్టి ప్రోటీన్, లో కార్బ్ ఉన్నవే చూసుకుంటున్నాను. 2 డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్‌ను ఇవి ఏలూరు నుంచి పల్లవి వాళ్ళు తెచ్చారనమాట జంతికలు. అవి ప్యాక్ చేసేసాను. ఇవాళ ముగ్గైతే నేను సొంతంగా డిజైన్ చేసుకున్నాను. 5 చుక్కల ముగ్గు. మొత్తానికి చపాతీ చేసి మా హస్బెండ్‌కి అయితే ప్యాక్ చేసేసుకున్నాను. ప్రణవ్యకి ఈవినింగ్ స్నాక్ టైంలో చపాతీ చేసిస్తాననమాట. తనకి ఓన్లీ రైస్ పెట్టేస్తాను మధ్యాహ్నం. అదన్నమాట. కుక్కర్‌లో 2, 3 విజిల్స్ వచ్చిన తర్వాత కూర దగ్గరగా అయిపోతుంది ఈ విధంగా. అంతే. టుడే హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.